తీసుకో సావిత్రి. మీ నాన్నగారి మాట విను. మరొకరిని పెళ్లి చేసుకో. ఆ రోజు ఇష్టం లేకపోయినా ఇవ్వాలనుకున్న విడాకులు ఈరోజు ఇష్టంగా ఇస్తాను. అమ్మా సావిత్రి, నువ్వా? కూర్చో. నేనే ఓసారి వచ్చి పలకరిద్దామనుకున్నానమ్మా, కుదరలేదు. నిజం చెప్పాలంటే ముఖం చెల్లలేదమ్మా. ఇంత అనుభవం ఉండి నీ భర్తకు శిక్ష పడకుండా చేసి నీకు అప్పగించలేకపోయాను. అందుకే రాలేకపోయానమ్మా. ఏమ్మా, నన్ను వెతుక్కుంటూ వచ్చావు? నాతో ఏమైనా పనిపడిందా? అవునంకుల్. చెప్పమ్మా. ఆయనకి శిక్ష పడిందని మౌనంగా చూస్తూ ఉండటమేనా? పైకోర్టుకు వెళ్లి ఆయన్ని విడిపించుకునే అవకాశం లేదా? ఎలా పెడతావమ్మా? నేనే హత్య చేశారని సత్యే ఒప్పుకున్నాడు. ఇప్పుడు మనం ఏ కోర్టుకు వెళ్ళినా చేయగలిగేది ఏమీ ఉండదమ్మా. లేదంకుల్, ఆయన ఈ హత్య చేయలేదు. అన్యాయంగా ఈ కేసులో ఇరుక్కున్నారు. ఆయన గురించి మీకు తెలుసు కదా? తెలుసమ్మా, కానీ హత్య చేశారని ఒప్పుకొని వాదించడానికి కూడా అవకాశం లేకుండా చేశాడు. మీ అనుభవంలో ఎన్నో కేసులు చూసుంటారు. ఆలోచించండి అంకుల్. ఆయన్ని ఎలాగైనా బయటకు తీసుకొచ్చి దారి చూడండి. అలాంటి అవకాశం ఉంటే నేనెందుకు వదిలిపెడతానమ్మా? జడ్జి గారి ముందు నేరం ఒప్పుకున్న తర్వాత ఇక ఎవ్వరూ చేయగలిగింది ఏమీ ఉండదు. అంటే చెయ్యని తప్పుకి ఆయన 14 ఏళ్లలా జైల్లో మగ్గిపోవలసిందేనా? నేనిలా ఆయన కోసం ఎదురు చూస్తూ ఉండిపోవాల్సిందేనా? శిక్ష పడిపోయాక తప్పదు. అయినా బయటపడాలంటే ఒకే ఒక్క దారి ఉంది. ఏంటది? సత్య హత్య చేయలేదంటే ఇంకెవరో చేశారనేగా అర్థం. వాళ్ళెవరో తెలుసుకొని వాళ్లే చేశారని పూర్తి ఆధారాలు సంపాదించగలిగితే కేసు రీఓపెన్ చేయించొచ్చు. చాలంకుల్, ఈ దారి చాలు. నా భర్తని నిర్దోషిగా విడిపించుకుంటాను. కాని ఆ దారి చాలా కష్టమైందమ్మా. ఆడపిల్లవి, ఒంటరిగా నువ్వేం చేయగలవు? హంతకులతో పోరాడగలవా? గదిలో కూర్చొని బాధపడటం కన్నా పోరాడి నా భర్తని విడిపించుకోవడం మంచిది కదంకుల్. కానీ రెండో దారి లేనప్పుడు కష్టమైన ఉన్న దారిలోనే వెళతాం. నా భర్త మీద నాకున్న ఇష్టం నాకేది కష్టంగా అనిపించనివ్వదు. అసలు హంతకులెవరో తేల్చి ఆయన్ని నిర్దోషిగా బయటకు తీసుకొస్తాను అంకుల్. నీ భర్త గురించి ఆలోచిస్తున్నావు మంచిదే, కానీ హంతకుల్ని పట్టుకునే ప్రయత్నంలో నీకేదన్నా జరిగితే? ఏదో జరుగుతుందని భయపడితే ఏదీ చేయలేం. నా భర్త కోసం నేను పోరాడతాను. ఆయనకి దూరంగా బతికే ఈ బతికేందుకు అంకుల్? పోరాడి గెలిచి భార్యగా ఆయనతో సంతోషంగా ఉంటాను. ఓడిన పుణ్యస్త్రీగా వెళ్ళిపోతాను. ఒరే రఘురామయ్య, ఏం కూతుర్ని కన్నావురా?
ఆడదంటే అంతే. ఈ మత్తుకు పడ్డా దిగాక లేస్తాడు. ఆడదాని మత్తులో పడితే చచ్చినా లేవలేడు. రామాయణంలో రావణాసురుడు చచ్చినా, మహాభారతంలో దుర్యోధనుడు చచ్చినా కారణం ఆడదే. యుద్ధాలు పుట్టింది, రాజ్యాలు పోయింది ఆడదాని వల్లనే. అన్నీ తెలిసినా నువ్వు మాత్రం ఈ సావిత్రి చుట్టూనే తిరుగుతున్నావు. ఆడదంటే పడని నీలాంటి వాళ్ళు ఇలాంటి ఉదాహరణలే చెప్తారు. నచ్చిన వాళ్ల కోసం ప్రాణాలిచ్చిన ఆడవాళ్ల కథలు కూడా చాలా ఉన్నాయి. అవి కూడా చదువు, నీ అభిప్రాయం మారుతుంది. అలాంటి కథలు చదివి నీలాగా తయారయ్యే ఓపిక నాకు లేదు గాని, గ్రహాలన్నీ వాటి కక్షల్లో తిరగడం మానేసి నీ చుట్టూ తిరుగుతున్నాయంటూ హుషారుగా వెళ్ళావుగా. మరి ఇలా నీరసంగా ఉన్నావే? ఏ గ్రహాలు కక్షలు మారాయా? గ్రహాలు మారలేదు, సావిత్రి మారలేదు. కాలం మారింది, ఊరు మారింది, మనిషి మాత్రం మారలేదు. ఆ పల్లెటూరు అమాయకత్వం ఇంకా అలాగే ఉంది. దానివల్ల నీకు నష్టమే ఉంది? ట్రాప్ చేయాలి అంటే తెలివితేటలాడడం వస్తేమో గాని అమాయకత్వం అడ్రాదుగా. వెరైటీగా నాకు అమాయకత్వమే అడ్డొస్తుంది. పక్క వాళ్ళు చూస్తారు, ఎదుటి వాళ్ళు చూస్తారు అంటూ నలుగురి గురించి ఆలోచించి నన్ను దూరం చేస్తుంది. నలుగురు గురించి ఆలోచించేవాళ్ళు వాళ్ళ గురించి ఆలోచించుకోరు. ఇంకా నీ గురించి ఏం ఆలోచిస్తుంది? అలా అని ఆశపడ్డదాన్ని వదిలేస్తావా? ఆలోచించేలా చేసుకోవాలి. ఎలా? నా అవసరం తనకు కల్పిస్తే ఆటోమేటిక్గా నా గురించి ఆలోచించడమే కాదు, నా చుట్టూ తిరగడం కూడా మొదలు పెడుతుంది. ఆలోచించవలసిన అవసరం ఏముంటుంది? గుడ్, వెరీ గుడ్ క్వశ్చన్. ఎంతో మందిని ఎక్కడున్నా కలిపే ఈ నెట్వర్క్ నా అవసరం సావిత్రికి కల్పిస్తుంది. సావిత్రికి దగ్గర కావటానికి నాకు ఈ ఆయుధం చాలు. సాయిత్ర, సావిత్ర, ఏం చేస్తుందబ్బా? తానం చేస్తున్నట్టుంది.
ఈ బెండలకి టేస్ట్ లేదు, ఎక్కడా బొక్క కూడా ఎట్టలేదు. డోర్ ఓపెన్ గా ఉందేంటి? మీరెప్పుడు వచ్చారు? జస్ట్ ఇప్పుడే వచ్చాను. మార్కెట్కి వెళ్ళి సరుకులు తీసుకొచ్చాను, నీకు కూడా ఇద్దామని తీసుకొచ్చాను. నీకు ఇచ్చేద్దామని నేను ఇలాగొచ్చాను, నువ్వు అలాగొచ్చావు. నా కోసం మీరేమీ తీసుకురావాల్సిన అవసరం లేదు. దయచేసి ఊరికే ఇలా రాకండి. ఇరుగు పొరుగు అన్నాక ఆ మాత్రం హెల్పింగ్. సార్, దయచేసి వెళ్తారా? అంటే అది ప్లీజ్ వెళ్ళండి. అలాగే గుడ్ నైట్. ఇన్ని రోజులు ఈ అందమైన మొహంలో బాధకి, ఈ మెరిసే కళ్ళలో కన్నీళ్లకి కారణమయ్యాను. తెలిసి నేనే తప్పు చేయలేదు, కానీ తెలిసి నిన్ను మాత్రం చాలా బాధ పెట్టాను. నన్ను క్షమించు సావిత్రి. హలో, ఎవరై ఉంటారు ఇలా చేస్తున్నారు?
హలో 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 ఎవరండి మాట్లాడరే? హలో ఎవరండి? హలో ఫోన్ చేసి మాట్లాడకపోవడం మీకు సరదాగా ఉందేమో, నాకు చాలా ఇబ్బందిగా ఉంది. ఉన్న బాధలతోనే అల్లాడిపోతున్నాను. మధ్యలో ఇలా ఫోన్ చేసి మీరు నన్ను బాధ పెడుతున్నారు. దయచేసి ఇలా ఫోన్ చేసి ఇబ్బంది పెట్టకండి. నన్ను వదిలేయండి. రిసీవర్ తీసి పక్కన పడేసావా? ఏరా మదన్ మోహన రంగెత్తున్నావా? ఏడ్రా పిలవడం? యారా మదన్ మోహన అంట. మదనని రొమాంటిక్ గా పిలవమని చెప్పానా? నీ పేరే కదరా పిలిచాను. అలా కోపడతావేంటి? కోపడికేసేమంటావు? కోపడికేసేమంటావు? మదన్ అంటే మన్మధుడికి దగ్గరగా ఉంటది, వినడానికి చెవులకి ఎంపుగా ఉంటది. అలాగే పిలుస్తాను గానీ రంగేస్తున్నావేంట్రా? ఈ వయసులో నీకన్నీ అవసరం అంటావా? ఏం వయసు అయిపోయిందిరా? ఒంట్లో ఏడుంది, ఎన్ను పూసలో దమ్ముంది, నీలాగా రాలిపోకుండా జుట్టుంది. ఆ తెల్లదనానికి ఇంత నల్ల రంగు అద్దామనుకో, ఓ 10 ఏళ్ళు వెనకడిపోద్ది. తోడులేని ఆడంగులందరూ ఎంటడిపోతారు. పెళ్ళాన్ని తీర్థయాత్రలకు పంపించేసి నువ్వు రసయాత్రలు చేసుకుంటూ కూర్చున్నావా? నువ్వు అదృష్టవంతుడురా. రేయ్, దేనికైనా సీజన్ ఉంటదిరా. కాను రేయ్, ప్రపంచకంలో ఆడమగకి మాత్రం సీజన్ ఉండదు రోయ్. దేవుడు ఎందుకు ఎట్లేదంటావు? వాళ్ళిద్దరిని అందుకే పుట్టించాడు కాబట్టి. ఇవాళ ఏ కోడి దొరికిందేంటి? మంచి హుషారు మీద ఉన్నావు. నాటుకోడే గాని దాని సీగదరగా చెప్పాలంటే మాటలు లేవే. మన ఫ్లాట్స్ లో మాత్రం కోడి ఏది ఉందిరా? ఎదురుగానే ఉంది కదరా సావిత్రి. సావిత్రా? ఏంట్రా బాబు నువ్వు చెప్పేది? సావిత్రి ఎక్కడా, నువ్వెక్కడా? మరి చెట్టుకి గులాబీ చెట్టుకున్నంత తేడా ఉంది. నా మౌగాను రే, టైం బాగుందనుకో తెప్పలేకపోయినా తెడ్డుతో ఒడ్డెక్కేయచ్చు. బాగాలేదనుకో ఏట్లో ఫిష్ కూడా ఎగురొచ్చి రెస్టారెంట్ లో డిష్ అవుద్ది. మన టైం బాగుందిరా బాబు. అందుకే సావిత్రి మొగుడు జైలుకి వెళ్ళాడు. అమ్మా నాన్నతో గొడవ పెట్టేసుకుని అడ్డం లేకుండా పంపించేసి ఒంటరిగా ఎయిటింగ్. ఖాళీగా ఉన్నప్పుడు కాసింత మొగతోడు కావాలి కదా. అందుకే ప్రస్తుతానికి మంచేసాడు మనమే చూసుకుంటున్నాం. నిజమేనంటావా? ఆపదం చెప్పాల్సిన కర్మ నాకేంట్రా. కుసింత ఆగు. నెక్స్ట్ సావిత్రిని మెయింటైన్ చేయబోయేది మనమే. నువ్వు తోపురా బాబు. ఏమాయ చేస్తావు కానీ ఇట్టే మడి చేస్తావు. ప్రపంచకంలో చాలా రుసులుంటాయిరా, కానీ ఆడదాని రుసి మగాడికి, మగాడి రుసి ఆడదానికి తగిలిందనుకో మన ధవళేశ్వరం పులస రుసి కూడా దాని ముందు పనికిరాదే. నువ్వు దేవుడురా బాబు. ఎందుకండి చెయ్యని తప్పును మీ మీద వేసుకున్నారు? నేను తప్పు చేయకపోవడం ఏంటి సావిత్రి? ఇంకా నన్ను నమ్మించాలని చూడకండి. ఊర్మిళను మీరు చంపలేదని నాకు తెలుసు.